2026 టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్లో పెను సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తొలగించినందుకు నిరసనగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ పని నిజంగా పాకిస్తాన్ చేస్తే మాత్రం ఆ దేశ క్రికెట్కి భారీ నష్టాలు చవిచూడటం ఖాయం. ఎందుకంటే భారత్తో ఆడకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సుమారు $38 మిలియన్ అంటే దాదాపు 348 కోట్లు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రపంచ క్రికెట్లో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే కాసుల వర్షం కురిపించే వేదిక. కాబట్టి ఈ మ్యాచ్ జరగకపోతే బ్రాడ్కాస్టర్లకు కలిగే భారీ నష్టాన్ని పీసీబీ నుంచే వసూలు చేసే అవకాశం ఉంది. ఐసీసీ తన వార్షిక ఆదాయ వాటాలో పాకిస్తాన్కు ఇచ్చే నిధులను నిలిపివేయడం లేదా భారీ జరిమానాగా మళ్లించడం వంటి చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీకి ఇది కోలుకోలేని దెబ్బ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ను బహిష్కరిస్తే భారత్కు 2 పాయింట్లు లభించడమే కాకుండా పాక్ నెట్ రన్ రేట్పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. పరిస్థితి తీవ్రంగా ఉంటే పాకిస్తాన్ను ప్రస్తుత వరల్డ్ కప్ నుంచి లేదా భవిష్యత్తులో జరిగే మెగా టోర్నీల నుంచి ఐసీసీ పూర్తిగా నిషేధించే ప్రమాదం ఉంది. ఐసీసీ సభ్య దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించినందుకు గాను ఇతర అగ్రదేశాలు పాక్తో ద్వైపాక్షిక సిరీస్లో ఆడేందుకు విముఖత చూపవచ్చు. దీనివల్ల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లతో పాటు ఐసీసీ ర్యాంకుల్లో కూడా పాక్ వెనుకపడిపోయే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పాక్ క్రికెట్ ఒంటరి అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సొంత లీగైన పీఎస్ఎల్పై కూడా ఈ నిర్ణయ ప్రభావం పడనుంది. ఐసీసీ కఠిన వైఖరి అవలంబిస్తే విదేశీ క్రికెటర్లు పీఎస్ఎల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించే లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నిరాకరించే అవకాశం ఉంది. దీనివల్ల ఆ లీగ్ గ్లామర్ తగ్గటమే కాకుండా స్పాన్సర్ల మద్దతు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. క్రీడల్లో రాజకీయ జోక్యం తగదని భావించే ఐసీసీ పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ 48 గంటల్లో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఒకవేళ పాకిస్తాన్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆ జట్టు స్థానంలో ఉగాండా వంటి ఇతర జట్లను బరిలోకి దించేందుకు కూడా ఐసీసీ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. మొత్తానికి పీసీబీ తీసుకున్న ఈ మొండి నిర్ణయం పాక్ క్రికెట్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయేలా కనిపిస్తోంది.